నెంబర్ 2 స్టెప్ 2 నేను చెప్తాను. స్టెప్ 2 ఏంటి? ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసేటట్టుగా అంత బలమైనటువంటి కారణాలు గాని కనిపిస్తూ ఉంటే, మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా గాని అక్కడ సిట్యుయేషన్స్ ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా మీ అడ్వకేట్‌ని అప్రోచ్ అవ్వండి. సెషన్స్ కోర్ట్‌లో గాని, ఫ్యామిలీ కోర్ట్‌లో గాని వెళ్లి మీరు బెయిల్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఉండాలి, ఏం తీసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దాన్ని అప్రోచ్ అయితే తప్పనిసరిగా మీకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3, ఈ స్టెప్లో మనం ఏం చేస్తాం? ముందుగా మీ మీద చేసినటువంటి అభియోగాలు, ఆరోపణలు అవాస్తవని మీరు గుర్తించినట్లయితే, మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే, మీకు ఏదైతే లోకల్ పోలీస్ స్టేషన్లో మీ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. అది హైకోర్టులో మాత్రమే ఉంటుంది. హైకోర్టులో క్వాష్ అంటే ఏంటి? ఏదైతే మీ పేరు మీదుగా ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ కంప్లీట్గా నిరాధారమైందని, ఎటువంటి వాస్తవాలు లేదని, సాక్ష్యాధారాలు కూడా సహేతుకంగా లేనటువంటి సాక్ష్యాధారాలు అందులో ఉన్నాయని మీ దగ్గర రుజువుపరిచే పత్రాలు ఉంటే మీరు మంచి పర్సన్ ఒక అడ్వకేట్ని తీసుకోండి. హైకోర్టుని మీరు అప్రోచ్ అయితే హైకోర్టు మీకు క్వాష్ పిటిషన్ వస్తుంది. క్వాష్ ఆర్డర్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సార్, క్వాష్లో మా పేరుంది కాబట్టి కేవలం నా పేరు కొట్టిస్తారా? ఇందులో ఎఫ్ఐఆర్ పెట్టేటప్పుడు మా పేరెంట్స్ పేరు, అంటే మా అమ్మా నాన్నల యొక్క పేరు, అదేవిధంగా మా సిస్టర్స్, మా బ్రదర్స్ పేర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు, వాళ్ళ పేర్లు కూడా తీసివేస్తారా? చాలామందికి వచ్చే డౌట్. సిచ్యుయేషన్స్ని బట్టి అందరి పేర్లు తొలగించే అవకాశం ఉంటుంది. బట్ అవి నిరాధార ఆరోపణలని మీ అడ్వకేట్ ద్వారా మీరు సరైన సాక్ష్యాధారాలు హైకోర్టులో మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. బిఫోర్ దట్ మీరు హైకోర్టులో ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తారో అప్పుడేమవుతుందంటే కింద కోర్టులో ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందో, అంటే ఎఫ్ఐఆర్ తర్వాత వచ్చే ప్రాసెస్ ఇదే ఛార్జ్ షీట్, ఆ ఛార్జ్ షీట్ని కూడా ఎక్కడికక్కడ స్టాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పొజిషన్లో మీరు క్వాష్ ఆర్డర్ కోసం చెప్పి మీరు హైకోర్టులో కూడా అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చెప్పాను. ఈ 3 స్టెప్పుల్లో మీరు కానీ అప్రోచ్ అయితే తప్పనిసరిగా 498 లేదా 85 BNSS అనేది మీరు బలంగా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు.